వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. మనను పెంచితే అమ్మ అని పిలుస్తాం, కానీ మనను కని పెంచిన ఎంతోమంది తల్లిదండ్రులని పెంచుతున్న అమ్మలకే అమ్మ అన్సంగ్ హీరో. ఇప్పటి వరకు రాష్ట్రంలో అంతగా గుర్తింపు పొందని ఎంతోమంది తల్లులకు తండ్రులకు సేవ చేస్తున్న అమ్మ కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ చైర్మన్ కిన్నెర నాగచంద్రికా దేవి గారితో ఉన్నాం. మేడం నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. మ్యామ్ థ్యాంక్ యూ. మ్యామ్, ముందుగా మీరు కిన్నెర వెల్ఫేర్ ఫౌండేషన్ పెట్టడానికి గల కారణం ఏంటి? కిన్నెర వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి నేను 2002 నుంచి స్టార్ట్ చేశాను అనమాట. దానికి కారణం అంటే మా ఇంట్లోనే మా మేనత్త, మా అమ్మమ్మ వాళ్ళు లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి వృద్ధులైన తర్వాత ఎంత సఫర్ అయ్యారో చూశాను నేను. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి చేయడానికి కూడా ఇబ్బంది పడ్డము, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత మా మేనత్త నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను జాబ్ చేసేదాన్ని విద్యుత్ సౌదలో ఏపీ ట్రాన్స్కోలో చేసేదాన్ని. ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది. చిన్న బాబు ఉండేవాడు. మా అత్త బెడ్రిడన్ అయిపోయింది. అయినప్పుడు బెడ్రిడన్ అయిన తర్వాత ఇప్పుడున్నంత అవేర్నెస్ అప్పుడు లేదు. బెడ్లో ఉండేటోళ్ళు, చేయడానికి మనుషులు ఉండేటోళ్ళు కాదు. చాలా ఇబ్బంది పడేదాన్ని నేను అనమాట. ఆమెకు అన్ని చేసి వెళ్ళడం అట్లాంటిది. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి తను చాలా ఇబ్బంది అయిపోయింది నాకు ఆమెకు చేయడము. ఆ టైంలో నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఆ అమ్మని చేర్పించాల్సి వచ్చింది, మా మేనత్తని. చేర్పించిన తర్వాత వెళ్ళడము చూడడం అన్నీ బాగానే చేశాం. కానీ లాస్ట్లో నేను ఆఫీస్లో ఉన్నప్పుడే నేను దగ్గర లేనప్పుడు చనిపోయినారు. చనిపోయే టైంలో ఎవరైనా కూడా తన ఆత్మీయులు, తన పిల్లల చేతుల్లో పోవాలనే కోరుకుంటారు ఎవరైనా కూడా. ఎందుకంటే చిన్నప్పుడు మాకెంత బాగలేకపోయినా ఆమె కూడా జాబ్ చేసేది. ఆమె ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆమె జాబు కొనసాగించింది తప్ప నన్ను ఎక్కడో వదిలిపెట్టలేదు. ఇక్కడ ఇంతకుముందు ఇప్పుడు పిల్లల్ని అక్కడెక్కడ పెట్టేసి వెళ్తున్నారు కదా, అట్లా కాకుండా తనే చూసింది నన్ను. కానీ నేనేం చేశాను, లాస్ట్లో ఆమెను చేయలేకపోయినాను కదా, ఆమె చనిపోయేటప్పుడు నేను దగ్గర లేకపోయాను, నా కోసం ఎంత బాధపడిందో అని ఒక బాధ నన్ను బాగా కాల్చేసింది. తర్వాత అమ్మమ్మ కూడా సరిగా లేక చూసేవాళ్ళు, అది ఇబ్బంది పడిపోయి ఆమె కూడా చనిపోయినారనమాట. ఆ రెండు నాకు మనసులో ఎప్పుడు బాగా కలత చెందేదాన్ని. నేను ఏదన్నా చెయ్యాలి అని అనిపించి నేను కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే లోటుపాట్లను అవన్నీ చూశాను. నేను బాగా తిరిగేదాన్ని హోమ్స్కి, ఎక్కడన్నా అట్లంతా వెళ్ళి చూసిన తర్వాత నేను ఒక స్థాపించాలి, ఇలాంటి హోమ్ ఒకటి పెట్టాలి అనుకున్నా. కానీ నేను గవర్నమెంట్ ఎంప్లాయ్. చాలామంది నన్ను డిసప్పాయింట్ చేశారనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీలు చేయకూడదు ఇట్లాంటివన్నీ కూడా. అట్లా అని అంటే నేను ఒక లాయర్ను సంప్రదించినాను. నాన్ ప్రాఫిట్ ఇది కాబట్టి అది ఏం ఉండదమ్మా, మీరు పర్మిషన్ తీసుకోండి ఆఫీస్లో అన్నారు. సో మా ఆఫీస్లో అడిగితే వాళ్ళు పర్వాలేదమ్మా పెట్టండి, మేమంటే చేయలేము, ఎట్లా మీకు ఆలోచన వచ్చింది చెయ్యండి అన్నారు. అప్పుడు నేను ఇది కిన్నెర వెల్ఫేర్ సొసైటీ అంటే మా ఇంటి పేరు అది, కిన్నెర అనేది. ఆ ఇంటి పేరుతో నేను దాన్ని స్థాపించి ఫస్ట్ నేను అనుకునేది వృద్ధులు ఫస్ట్ నేను చూసిన బాధ. తర్వాత నేను హోమ్ పెట్టిన తర్వాత అన్ని ఏజ్లో వాళ్ళు రకరకాల జబ్బులతో, కానీ నేను చేసింది ఏంటంటే హెల్తీగా ఉండి నడుచుకుంటూ ఉండి ఏదో వాళ్ళకి వంట చేసి పెట్టి తిని వాళ్ళ కాలక్షేపం చేస్తున్నారులే అలాంటి వృద్ధులకు కాకుండా, ఎందుకంటే మా వాళ్ళు మంచంలో ఉన్నారు కదా, వాళ్ళు పడే వేదన చూశాను కాబట్టి అలాంటి వాళ్ళకే చేయాలనేది అప్పుడు ఎక్కడా లేదనమాట. చాలా కష్టం మంచంలో ఉండే వాళ్ళకి, మెడికల్గా ఇబ్బంది చేసేవాళ్ళు అయినా కూడా. అంటే ఇంట్లో ముందుగా మీరు కొన్ని పరిస్థితులను చూసి ఆ పరిస్థితుల్లో ఇంకా బయట ఎంతమంది సఫర్ అవుతున్నారు అటువంటి వారు అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ప్రారంభించాను అన్నమాట. ఓకే మేడం, అంటే మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యిండి కూడా మీరు అంటే వెల్ఫేర్ సొసైటీ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అనగానే దాదాపు అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగంతోనే చాలా బిజీ లైఫ్ ఉంటుంది. అటువంటి క్రమంలో మీరు ఒక వెల్ఫేర్ సొసైటీ అంటే ఇంతకుముందుకు మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా మీకు అలా పెట్టాలా లేదా అన్నది, పెడితే మీకు ఉద్యోగానికి ఏమన్నా సమస్య వస్తుందా అన్నది మీ కుటుంబం నుండి ఉద్యోగపరంగా కూడా మీకు ఒత్తిడి ఉంటుంది. అయితే ముఖ్యంగా అంటే ఎప్పుడైనా సరే మనం సమాజ సేవ చేయాలన్న ఆలోచన రాగానే మొదట మనకు సహకారం దొరకాల్సింది కుటుంబ నేపథ్యం నుండి. మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి. అంటే మీరు ఇంతమందికి సేవ చేస్తున్నారు, ఇంకా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఇలా తల్లిదండ్రులు వదిలేసిన వారు కావచ్చు, కొంతమంది అనాథలే రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిని మీ దాంట్లో
అంటే కొత్తగా చేర్చుకుంటారా? చేర్చుకోవాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ మెహదీపట్నంలో ఉండింది మాది, అది క్లోజ్ అయిపోయిందనమాట. అప్పుడు ఉన్నప్పుడు మాత్రం చాలామంది ఇట్లా అనాథలు, రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు వాళ్ళందరినీ చేసాం. 25 సంవత్సరాలు చేసాం అదంతా కూడా. ఇప్పుడు కొంచెం చిన్నగా కొద్దిగా చేంజ్ వస్తుందన్నమాట దాంట్లో కూడాను. సో ఇప్పుడు మా దగ్గర జాయిన్ కావాలంటే మా ఫోన్ నెంబర్ ఉంది, వెబ్సైట్ ఉంది, ఇవన్నీ దాని ద్వారా కూడా సంప్రదించవచ్చు. అది కొడితే చాలా వచ్చేస్తుంది. మరి చాలా యూట్యూబ్లు ఉన్నాయి, చాలా ఛానల్స్లో కూడా చేశాం కాబట్టి చాలా మందికి తెలుసు ఇది. అలాగే అండి, అది నెంబర్ వచ్చేసి ఆఫీస్ నెంబరు 9247367379 టీం నెంబరు. మీరు ఎవరన్నా అవసరమైతే ఎవరైనా కానివ్వండి, ఆడవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, పెద్దవాళ్ళు కావచ్చు, అంటే ఓన్లీ డబ్బు సాయం చేయండి అని అడగకుండా వాళ్ళకి ఇతర కష్టాలు ఏదున్నా కూడా మా కిన్నెరా నుంచి తప్పకుండా మేము వాళ్ళకి సహాయం చేస్తాము. వాళ్ళ చదువులు కూడా ఏదన్నా కావాలంటే కూడా మనకు తెలిసిన వాళ్ళ ద్వారా చాలామంది ఉన్నారు. సో చేద్దాము అది. ఓకే మేడం. అయితే ఇప్పుడు మీరు ఇంతమంది చేస్తున్నారు కదా మేడం, మరి ఈ ఆశ్రమం మొత్తం కూడా మీరు ఓన్ ఆశ్రమం ఉందా, లేకుంటే ఏదైనా రెంటెడ్ దాంట్లోనే నడిపిస్తున్నారా? ఈ 25 సంవత్సరాలు రెంటెడ్ దాంట్లోనే నడిపించామండి. 2-3 డిఫరెంట్ ఏరియాలలో చేసాము మేము. ఇప్పుడు నేను చేసే 2013లో చిన్నజీయర్ స్వామివారు ఇవన్నీ కూడా ఆయన చూశారు. రవీంద్ర భారతిలో చాలా పెద్ద కార్యక్రమం చేశాం మేము. దానికి వచ్చారు ఆయన అతిథిగా. వచ్చినప్పుడు మేము చేసిన ఇవన్నీ కూడా మేము ఆ రోజు స్టేజీ పైన డెమో చేసినప్పుడు వారు చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒక స్త్రీ అందులో జాబ్ చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టము, చాలా ధైర్యం ఉండాలి. ఇది చనిపోయిన వాళ్ళకి చేయడం ఇదంతా కూడా చాలా ఇదిగా ఉన్నారు. కాబట్టి అందులో రెంటెడ్ దాంట్లో చేస్తున్నామని ఆవిడ చాలా, ఎందుకంటే రెంటెడ్ దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంటే అట్లా వేసుకోవాల్సి వస్తుంది. పక్కన వాళ్ళు చనిపోతే ఈ పక్క వాళ్ళు చూసి, పెద్దవాళ్ళైనా కూడా 106 సంవత్సరాలు ఆమె చనిపోయింది, నేను కూడా ఇట్లా చనిపోతానా, నా చావు ఇట్లుంటుందా అని ఏడ్చేసింది. అది నేను స్టేజ్ మీద చెప్పి బాధపడ్డాను అనమాట. ఇలా ఉంది, నేను ఏమి చేయలేకపోతున్నాను అని బాధపడితే అప్పుడు స్వామివారు మీకు స్థలం ఇప్పిస్తాను నేను, మీరు అక్కడ ఇచ్చి మీకు అన్ని ఏర్పాటు చేస్తాం మేము దానికి కావాల్సినటువన్నీ అని చెప్పారు 2013లో. ఇక అక్కడి నుంచి అంటే అంత ఈజీ కాదు కదా, ఏదన్నా ఇప్పిస్తాను అన్నంత మాత్రం నా వారి స్థలం కాదు కాబట్టి వారి చేతుల్లో ఉంటే ఆయన ఇచ్చేస్తారు. వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించాలి కాబట్టి దాదాపు 3-4 సంవత్సరాలు నేను మళ్ళీ ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ నా స్థలము, నా హోమ్ చూసుకుంటూ అన్నీ చూస్తూ మళ్ళీ స్వామివారి ఆశ్రమానికి రోజు వెళ్ళేదాన్ని. వెళ్ళి వారికి కనపడి అంటే వాళ్ళకు గుర్తుంటుందని చేస్తే లాస్ట్లో 2016లో మై హోమ్స్ రామేశ్వరరావు గారితో నా ముందరే మాట్లాడితే ఇస్తామన్నారు వాళ్ళు. ఎంత కావాలమ్మా అంటే నేను ఎక్కువ అడగలేకపోయాను, ఒక 1/2 ఎకరా చాలండి అని చెప్పారు. సో 1/2 ఎకరా స్థలం వారు ముచ్చింతల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని కట్టడానికి కూడా వారి రామేశ్వరరావు గారి తమ్ముడు జగపతిరావు గారు ఆ ఏరియాలో అంత స్థలాలు కానీ ఏమైనా వారే చూస్తూ ఉంటారనమాట. ఆయన అప్పుడే నాకు పరిచయం అయినారు. ఇంకా నేను చూస్తాను ఇవన్నీ కూడా, అన్న కుదరదు కదా అని వారే మా కిన్నెరాను వారే చేరదీసి ఆయన అన్ని స్థలాలు కూడా చూపించడము, రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మేము దాన్ని కట్టడానికి మొదలుపెట్టాము. మేము దాన్ని కడుతున్నాం. కట్టడానికి కూడా జగపతిరావు గారు మాకు దాదాపు 2 కోట్లు వారు సిఎస్ఆర్ ఫండింగ్ కింద ఇచ్చారు. మరి లేదండి, పూర్తి కాలేదు. ఇంకొక 20 డేస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాంట్లో ఇంకా నేనేంటంటే ఒట్టి ఓల్డ్ ఏజ్ హోము, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా ఉండడానికి రూములు అనేది కాకుండా కొన్ని ఆ వాతావరణం కూడా డిఫరెంట్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అక్కడ. దాంట్లో ఈ ఫిష్ పెద్ద పాన్లాగా పెద్దది కట్టామన్నమాట, చేపలు వేయడానికి. కొద్దిసేపు చూస్తే వాళ్ళకు కూడా బాగుండాలి. ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేసి ఈ తామర చెట్లు అవన్నీ వేస్తున్నాము. మధ్యలో వచ్చేసి ఒక అరుగులాగా వృద్ధులు కూర్చుంటారు చూడండి, మన రచ్చబండ అని అంటారు, అట్లాంటిది ఒకటి గ్రామంలో మొత్తం అట్లా ఫీలింగ్ వచ్చేట్టుగా రచ్చబండ కూడా కట్టాము. ఒక రావి చెట్టు ఏదో చెట్టు వేయాలి అందులో, ఇప్పుడు ఇంకా అదొకటే ఉంది. దాంతోపాటు నేను ఒక గోశాల కూడా కట్టాము. ఆ గోవులు ఉంటే మనకి మంచిది, ఒక వాస్తు ప్రకారము కావచ్చు
అన్నీ కూడా బాగుంటుందని నాకు చాలా ఇష్టము ఆవులంటే. ఆవులు గోశాల కట్టాము. దాంతోపాటు ఒక చిన్న ధ్యాన మందిరము, చిన్నది ఏం కాదు, చాలా పెద్దది. అది నాకు ఒక టెస్ట్ లాంటిది అనమాట. అది ధ్యాన మందిరం అమ్మవారిని పెట్టి కడుతున్నాము, ధ్యానం చేసుకోవచ్చు. దాంతోపాటు నాకు చిన్న ఒక ఆలోచన వచ్చిందండి. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను ఈ వివాహాల పరిస్థితి ఎట్లా ఉంది, ఎంత డబ్బు వేస్ట్ చేయడము, అది ఒక సాంప్రదాయకంగా లేకుండా పోవడము, ఆడవాళ్ళు ఆడంబరాలకు ఇష్టడము, అది ఖర్చు చేసేది కాక మన సాంప్రదాయం సంస్కృతులు వివాహం అనేది మనకి ఎంత ముఖ్యమో మన హిందువులకి అనేది కూడా మర్చిపోయి దాన్ని బజార్లో పెడుతున్నారు. స్టేటస్ సింబల్ గా దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఆ అమ్మాయి పెళ్లి కూతురు అని అంటే, ఆ పెళ్లి కూతురు అయినప్పుడు ఆ అమ్మాయి ఎంత ఒద్దిగ్గా సిగ్గుతో ఎంతో ఇదిగా ఉండే వధువు లేకిగా లేచి డ్యాన్సులు చేయడము, ఆమెతో పాటు పెళ్లి కొడుకు చేయడము, వాళ్ళిద్దరితో పాటు పెళ్లి కొడుకుతురు అమ్మా నాన్న చేయడము, సంగీతని పేరు పెట్టుకొని దానికి లక్షలు ఖర్చు పెట్టుకుంటా దాంట్లో ఎగరడము, డ్యాన్సులు చేయడము, అసలు జుగుస్పైన బట్టి పరిస్థితులు చూస్తున్నాం. దాంట్లో అసలు నాకు చాలా బాధాకరంగా అనిపించేది అనమాట. ఏంటి ఏ దారిన వెళ్తున్నాం మనము అనిపించింది నాకు. దాని గురించి ఇప్పుడు నేను ఏదైతే మందిరం కడుతున్నానో చాలా పెద్దది అది. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎవరైతే హిందూ సాంప్రదాయ ప్రకారము సంస్కృతి ప్రకారము తక్కువ బడ్జెట్లో చక్కగా పూర్వకాలం జరిగిన పెళ్ళిళ్ళు వేద మంత్రాలతో బ్రాహ్మణులు వచ్చి చేసే సాంప్రదాయకంగా చేసే పెళ్ళి ఎవరైతే చేసుకోవడానికి ముందుకు వస్తారో, చిన్నది ఫంక్షన్ హాల్ అనేది కానీ అదే మందిరంలోనే ముందుకు వస్తే వాళ్ళకు ఏర్పాటు చేసుకోవచ్చు ఆశ్రమంలో అనే ఒక ఆలోచనతో దాన్ని చాలా పెద్దగాను ఒక ధ్యాన మందిరము పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అది మేము ఫస్ట్ మేము అనుకున్నాం. ఇప్పుడు మాత్రం ఒక 30 మెంబర్స్ వరకు మేము కట్టగలిగినాము. అంటే వచ్చిన మా ఫండింగ్ ద్వారా ఇంకా ఒక 60-70 మందికి కట్టాలండి. ఎన్ఆర్ఎస్కి కడితే కొంచెం మనకి ఇప్పుడు హోమ్ నడవాలంటే కూడా డబ్బు కావాలి, ఉట్టి మాటలతో జరగదండి ఏది కూడాను. అప్పుడు ఇంతకుముందు ఉండే దాంతో నా బంగారు అమ్మామో డబ్బులు ఇవన్నీ చేసుకుంటా కొంతమంది చాలా తక్కువ మంది దాతలతోటి జరిగింది. చెప్పే విధానం చూస్తే ఒక్క వృద్ధురాలను చూసుకోవడానికి 2 పనివారు కావాల్సిన తప్పకుండానండి. అప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు చాలా తక్కువ డబ్బుకు హృదయంలో ఒక ఇదితో చేశారు. ఇప్పుడు అది ఎవరికి లేదండి. ఆ సేవ చేసేది ఎంత ఇస్తావు, 40,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, అది ఇస్తేనే మేము వస్తాం అనే పద్ధతిలో ఉన్నప్పుడు ఏ ఆశ్రమాలు మాత్రం ఇప్పుడు ఆశ్రమాలు కమర్షియల్ అయినాయి అని అంటున్నారు అందరూ. మరి కమర్షియల్ అంటే డబ్బు తీసుకోకపోతే ఈ సేవలు ఎవరు చేస్తారు? ఆశ్రమం నేనే పెట్టండి ఒక్కదాన్ని. నేను అన్ని సేవలు ఒక్కసారి చేయలేము కదా మనము. అప్పుడు మనుషులు పెట్టుకోవాలి. మనుషులు కూడా అప్పట్లాగా వస్తే బాగుండేది. ఆశ్రమానికి ఇప్పుడు చిన్న జిఆర్ స్వామి, మయోం రామేశ్వర గారు లాంటితో పాటు ప్రభుత్వం ఏమన్నా మీకు సహకరిస్తుందా? లేదండి, ఇప్పటి వరకు ఆశ్రమానికి అంటే మేము ఇప్పుడు కట్టేదానికి ఏమీ లేదు. పాత దానికి ఒక్కసారి ఒక 7 లక్షలు ఫండింగ్ ఇచ్చారు మాకు, అంతే. గవర్నమెంట్ నుంచి తీసుకునింది మేము అది. కాకపోతే ఇంకా నేను ఏది అడిగినా అంటే మిగతా డబ్బు కాకుండా ఏమడిగినా కూడా గవర్నమెంట్ నుంచి ఎప్పుడు కూడా ఫెసిలిటీ నాకు వెనక్కిపోరు, నన్ను ఇబ్బంది పెట్టలేదు గవర్నమెంట్ కూడాను. అయితే నాకు ఇక మిమ్మల్ని మేడం అని పిలవాలని అనిపిస్తలేదు, అమ్మ అనే పిలవాలి. చాలా సంతోషం. ఇంతమంది అమ్మలకు మీరు సేవ చేసిర్రు, మిమ్మల్ని అమ్మ అనే పిలవాలని అనిపిస్తుంది. అమ్మ, మీరు అంటే చివరికి ఇంత సేవ చేశారు కదా, అంటే మీకు నాకు తెలిసి ఎన్నో అవార్డులు రావచ్చు, కానీ అంటే కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు ఇచ్చేమన్నా మీకు అవార్డ్స్ రావడం జరిగిందా? చాలా వచ్చాయండి. నాకు 2005లోనే నాకు గవర్నర్ ద్వారా ఫస్ట్ తీసుకున్నాను నేను. ఆ తర్వాత నాకు 2000 చిన్న చిన్న అవార్డ్స్ అన్ని ఇక్కడ కూడా వచ్చారు. తర్వాత 2008లో మన స్టేట్ అవార్డు తీసుకున్నాను, రాజ్యలక్ష్మి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు వారి ద్వారా తీసుకున్నాను నేను. ఆ తర్వాత అవార్డులన్నీ వచ్చాయి. 2011లో నేషనల్ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్నట్టు, అది చాలా గొప్ప అనుభూతి నాకు. అది ఢిల్లీకి వెళ్ళడము, అక్కడ వారితో తీసుకోవడము. నా తర్వాత ఇంకా చాలా అవార్డ్స్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్, దాదాపు 50-60 అవార్డ్స్ కూడాను తీసుకున్నాను నేను ఇప్పటికీ. అన్నిటికంటే నాకు నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది నాకు. గ్రేట్ అమ్మా. ఇట్లా మీలాంటి వారు ఈ సేవ అన్నది కొనసాగిస్తూ ఉండాలి. మిమ్మల్ని చూసి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల్ని వదిలేయాలనుకునే పిల్లలు వారి మనసు మార్చుకోవాలి. అమ్మ చెప్తూ ఇంతకుముందుకు చాలా బాధపడ్డారు. ఒక తల్లి
తన పిల్లలు వదిలేస్తే ఎంత గోసపడుతుంది అన్నది తనతో కొన్ని వేల మంది తల్లులు తండ్రులు తనతో చెప్పుకున్న పరిస్థితి మన ముందు చెప్పి తను ఒక కూతురుగా ఎంతో బాధపడింది. ఏ కూతురు కానీ ఏ కొడుకు కానీ పిల్లల్ని వదిలేయొద్దన్నదే ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా అనాథలు కానీ అనాథ తల్లిదండ్రులు ఉంటే మాత్రం ఇప్పుడు కూడా నేను చేరదీయడానికి సిద్ధంగా ఉన్నా అంటున్న మనకు అమ్మకు మద్దతుగా సమాజం ఉండాలి, ప్రభుత్వం కూడా ఉండాలని చెప్పేసి మేము ఏఎస్ఎన్ న్యూస్ తరపున కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.